హాయ్ ఫ్రెండ్స్, కుమార్ మ్యూజిక్ బ్లాగ్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒకటి పురాతన కాలంలో పెద్దవాళ్ళు చేసుకొని తినేటువంటి ఒక మంచి టేస్టీ ఫుడ్తో మీ ముందుకు రావడం జరిగింది. అది ఇప్పుడు నేను చేస్తాను. అది ఏ విధంగా చేస్తానో చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం మనం ఇది ఏంటి అంటే ఎట్లా అంటే మనం నైట్ అన్నం వండుతాం కదా. అన్నం వండిన తర్వాత మన ఫ్యామిలీలో అందరం కలిసి అన్నం అంతా తిన్న తర్వాత కొంచెం ఎంతో కొంత ఫుడ్ మిగిలిపోయి ఉంటుంది కదా. దాన్ని ఏం చేయండి అంటే దాన్ని తీసుకోండి. కొంచెం మీకు ఎంతో కొంత తీసుకున్న తర్వాత ఇక దాన్ని ఇట్లా పెద్దలు ఏం లేకుండా మంచిగా నీట్గా ఇట్లా ఇప్పేయండి. ఇట్లా పుల్లు ఇట్లా ఏది ఇట్లా నీట్గా కావాలి, ఏం పెద్దలు ఉండదు, చిన్న చిన్నగా ఇట్లా చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాస్ పాలు తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నా పాలు, ఎందుకంటే అన్నం కొంచెం ఉన్నదని చెప్పి నేను కొన్ని పాలు తీసుకున్నా. ఒక గ్లాస్ పాలు తీసుకోండి. అందులో పోయండి మంచిగా నీట్గా. పాలు పోసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే అందులో పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ఒక కొన్ని తీసుకున్నా ఇలా అన్నం, ఎందుకంటే అన్నం పాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకొని ఇందులో వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ అయితే నేను ఒకటే కట్ చేసుకున్నా, ఎందుకంటే ఇక నేను ఇలా కొన్ని ఉన్నది కాబట్టి తక్కువనే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పెరుగు తీసుకోండి. ఎందుకంటే పెరుగు నాకు ఇంట్లో లేదు. ఏం చేసిన అంటే నేను అందుకే బయట నుంచి తెప్పించిన, కొంచెం వస్తున్నా అంతే. ఓకే, తర్వాత ఏం చేయండి అంటే కొంచెం లైట్గా ఉప్పు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇవన్నిటిని మిక్స్ చేయండి. ఇట్లా నీట్గా మంచిగా కలవాలంతా. ఓకే, ఇట్లా మిక్స్ చేసిరంటే ఇక దీన్ని ఇప్పుడు మనం మార్నింగ్ మంచిగా నీట్గా దీన్ని ఇట్లా చేసి పెట్టినాం కదా. నైట్ అన్నమైనా మార్నింగ్ అయినా నేనైతే డైలీ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసి పెట్టిన తర్వాత దీన్ని ఒక సైడ్కి పెట్టాలి. దీన్ని ఇక ఎట్లయితే మనం పెరుగు తోడేస్తే ఎట్లా సైడ్కి పెడతామో అట్లా సైడ్కి పెట్టండి. దీన్ని ఇక పెట్టిన తర్వాత నైట్ సాయంత్రం అనేది దాన్ని తీసి మనం చూద్దాం ఇక. ఓకే ఫ్రెండ్స్, పొద్దునైతే మనం ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్క పెట్టుకోవడం జరిగింది కదా. మరి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఓకే, పొద్దునైతే ఇట్లా అంటే ఇప్పుడు ద్రవ పదార్థం లెక్కుండే పొద్దున, ఇప్పుడు గడ్డ కట్టింది. ఇగో మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి. ఇగో దీన్ని ఏమంటారు అంటే సద్దన్నం అంటారు. దీన్ని సద్దన్నం సద్దన్నం అంటే ఇట్లుంటుంది. ఇది తింటే హెల్తీ ఉంటారని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళు 80-90 సంవత్సరాలు బతుకుతే ఇప్పుడు ఈ రోజులలో మనం 30 ఏళ్ళు కూడా మనం 50-60 ఏళ్ళు కూడా బతుకుడు కష్టమే ఉన్నది. ఈ విధంగా ఉంటుంది. ఒకసారి నేనైతే టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఇక మా అమ్మకు కొంచెం కావన్నట, ఫస్ట్ మా అమ్మకి ఎత్తున్నా. ఓకే, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అని వేసిన. ఓకే ఫ్రెండ్స్, తింటానా ఎట్లుండో చూద్దాం. ఆహా, ఓకే, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఎట్లుందమ్మా? ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఏ విధంగా ఉంటుందో టేస్ట్ చూసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.